జీవనాన్ని పేరు మార్చుకుంటావా? మీకు ఏ పేరంటే ఇష్టం? ఆనంది అన్న పేరే ఇష్టం. కానీ నువ్వు జడ్జి గారి మనవరాలివి అని తెలిసిన తర్వాత కూడా వేరే పేర్లతో ఎందుకు పిలవడం? జీవన అనే పిలుస్తాను. మీకు ఆనంది అనే పేరే ఇష్టం కదా? కొన్ని త్యాగాలు చేయాలి శ్రీమతి గారు. అయితే దీనికో పరిష్కారం చెప్పనా? చెప్పండి లాయర్ గారు. మీకు ఇష్టమైన పేరు ఆనంది, మా అమ్మ నాన్న పెట్టిన పేరు జీవన. అందుకే నేను జీవన ఆనంది అని పేరు మార్చుకుంటా. అరే భలే ఉందే. నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చింది. రేపటి నుంచి నిన్ను జీవన ఆనంది అని పిలుస్తాను. గండం తొలగిపోయిందమ్మా. అమ్మవారి పాదాల దగ్గర యక్షంతలు వేసి దండం పెట్టుకుని నీ కన్నతల్లి దగ్గరికి వెళ్ళమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. వెళ్ళిరామ్మా. ఉంటాం స్వామి. అమ్మ కుట్టి, నీ గండం పోయిందమ్మా. ఇంకా నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో అమ్మా, ఈ అక్షంతలు నీ కన్నతల్లి చేతికిచ్చి ఆవిడ ఆశీర్వాదం తీసుకుని అప్పుడు నువ్వెవరో నీ కన్నతల్లికి చెప్పు. గట్లనే పూజా తాత, గివి నీ తానే ఉంచు. అలాగే అమ్మా. శివయ్య, నా కన్న తల్లిని అమ్మ అని పిలవడానికి ఎంత కాలం పట్టింది. ఎంత ఎడబాటు పెట్టినా, ఎన్ని పరీక్షలు పెట్టినా నా ఇన్నేళ్ల ప్రయాణం ప్రతి అడుగు నడిచింది ముళ్ళ దారిలోనే కదా శివయ్య. ఇన్నాళ్ళకి కరుణించిన, ఇంకా చాలు. అమ్మ కుట్టి, నీ కన్న తల్లిని నువ్వు అమ్మ అని పిలవడం నేను కళ్ళారా చూడాలి. తల్లి కూతుళ్ళు నేను బతుకుండగా కలుస్తారనుకోలేదమ్మా. కానీ ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. నీ తల్లిని చేరనివ్వకుండా ఏ ఇందుమతి కూడా ఆపలేదు. పదమ్మ వెళ్దాం. నాకు ఆనందం పట్టడం లేదమ్మా. నా ఇన్నేళ్ల కోరిక తీర్చుకునే అవకాశం ఆ శివయ్య నాకు ఇచ్చాడు. ఎంత పరమానందంగా ఉందో. ఇందుకోసమే నేను ఇంకా బతికున్నానా అనిపిస్తోంది. ఈరోజు జడ్జి గారి మనవరాల్లాగా మీ అమ్మా నాన్నల పక్కన కూర్చోబెట్టి కళ్ళారా చూడాలన్నదే నా కోరిక. అది చాలు నాకు. అరే, గిదేంది ఇంటికి తాళం వేస్తుంది? యాడికి పోయి ఉంటారు? అన్నా, ఇంటికి తాళం వేస్తుంది. అందరూ జీవనమ్మ గారింటికి వెళ్ళారమ్మా. అందరూ అంటే? సూర్య గారు, జ్యోతి మేడం, ఇందమ్మ గారు అందరూ వెళ్ళారమ్మా. ఎంతసేపు అవుతుంది పోయి? ఓ 2 గంటలు అవుతుందమ్మా. సరే, మీరు వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం ఆదిత్య గారు? ఇది మరీ మంచిది కదా. అందరూ మన ఇంటికి వెళ్తే ఇంక ఒక్కొక్కరికి చెప్పాల్సిన అవసరం ఉండదు. అందరూ అక్కడే ఉంటారు.
మనమే అక్కడికి వెళ్దాం పద. హ్మ్. రండి. ఆ, జాకుటి, రాగానే నీ గురించి అడిగాను. ఎక్కడికో బయటికి వెళ్ళావంట? అవును జ్యోతమ్మ. ఉమ్, ఏంటి పంతులు గారు కూడా వచ్చారు? పంతులు గారు ఊరికే రారు, ఏదైనా ముఖ్యమైన విశేషం ఉంటేనే వస్తారు. అవునరా చేతు, చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఆయన్ని సాక్షాత్తు భగవంతుడే రప్పించాడు. కొన్ని నిజాలు తెలియాల్సిన సందర్భం వచ్చింది. అందుకే భగవంతుడే పంతులు గారిని తీసుకొచ్చాడు. నిజాలు తెలియడం ఏంటి? ఏంటా నిజాలు ఆదిత్య? వీళ్ళందరూ చెప్పడం కంటే ముందు నేనే మొదలు పెడితే బాగుంటుందేమో మావయ్య గారు. 4 ఏళ్ల వయసున్నప్పుడు మీ జీవన తప్పిపోయింది. కర్పగం అనే ఆవిడ కిడ్నాప్ చేసింది. అది నిజమే కదా? అవును, కర్పగం అనే ఆవిడ తన భర్తకి శిక్ష వేశామనే పగతో మా పాపని కిడ్నాప్ చేసింది. అయితే ఏంటి? మళ్ళీ ఆ పాపం మీ దగ్గరికి ఎప్పుడొచ్చింది? 7 ఏళ్ల వయసు అప్పుడు వచ్చింది. మా అదృష్టం బాగుండి జీవనని మా కుట్టియే తీసుకొచ్చింది. అక్కడే చిన్న పొరపాటు ఒకటి జరిగింది మావయ్య గారు. ఏంటి ఆదిత్య ఆ పొరపాటు? ఒక అమ్మాయి దగ్గరికి ఓ జ్యోతిష్కుడు వచ్చాడు. నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తే మీ అమ్మకి ప్రాణగండం ఉంది అని చెప్పాడు. ఆ అమ్మాయి ఆగిపోయింది. ఆ తర్వాత నిజంగానే వాళ్ళ అమ్మకి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ జ్యోతిష్కుడు చెప్పింది ఆ అమ్మాయి నమ్మింది. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ తన తప్పిపోయిన కూతురు కోసం చావు బతుకుల్లో ఉంది. కూతుర్ని తీసుకురాకపోతే ఆ అమ్మ చచ్చిపోతుందేమో అని ఆ పాప తన తల్లి దగ్గరికి వెళ్ళలేక, అక్కడ ఉండలేక, ఏం చేయాలో తెలియక తన దగ్గరున్న స్నేహితురాల్ని తన స్థానంలో పెట్టి తన బట్టలు తనకిచ్చి తన చిన్నప్పటి చైన్ని ఆమె మెడలో వేసి తీసుకెళ్లి ఈ అమ్మాయే మీ అసలైన కూతురు అని చెప్పింది. వాళ్ళంతా తన ఒంటి మీద ఉన్న బట్టలు చైను చూసి నిజమే అని నమ్మారు. ఆ రోజు నుంచి అనాథగా ఉండే ఒక అమ్మాయి ఆ ఇంటి వారసురాలుగా పెరిగింది. ఆ ఇంటి వారసురాలు మాత్రం అక్కడే అనాథగా పెరిగింది. ఎవరి గురించి నువ్వు ఇదంతా చెప్తున్నావు ఆదిత్య? ఈ కథలో తల్లి జ్యోతి గారు. ఈ కథలో కూతురు ఆనంది.
ఈ కథలో అనాథ అయిన అసలైన వారసురాలుగా పెరుగుతున్న కూతురు జీవన. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? మీరు ఆగండి. జడ్జి గారి అసలైన వారసురాలు సూర్యజ్యోతి గారుల అసలైన కూతురు అసలైన జీవన ఎవరో కాదు, ఆనందియే. ఆనంద? కావాలంటే ఈ విషయం పంతులు గారిని అడగండి. ఏంటి? ఆనంది అసలైన కూతురా? అసలైన జీవన ఎవరో కాదు, ఆనందియే. ఆనంద? కావాలంటే ఈ విషయం పంతులు గారిని అడగండి. ఏంటి? ఆనంది అసలైన కూతురా? ఏంటి పంతులు గారు, ఏంటిదంతా? ఆదిత్య ఏం మాట్లాడుతున్నాడు? తను అసలైన జీవన ఏంటి? ఆ రోజు మీరే తీసుకొచ్చారు కదా, మీరే నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను బాబు. ఆదిత్య బాబు చెప్పింది నిజమే. కుట్టియే మీ అసలైన జీవన. నీ కూతురిగా మీ దగ్గరికి వస్తే తల్లికి గండమని ఆయన కూడా చెప్పడం వల్ల ఆగిపోయింది. లేదంటే ఆ రోజు మల్లిని జీవనగా తయారు చేసి మీ దగ్గరికి పంపించాల్సిన అవసరం కూడా లేదు. ఈ జీవన ఒక అనాథ. ఏ పంతులు, తను అనాథ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటే కుటి, ఇప్పుడు నువ్వు జడ్జి గారి మనవరాలు అయిపోదావని ఆశపడుతున్నావా? జీవనని అనాథను చేద్దాం అనుకుంటున్నావా? జీవన అనాథ అని ఎవరు చెప్పిండ్రు? జీవన నీ భర్త కూతురు. ఏంది కాదంటారా? కావాలనంటే మీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పండి. నేను అసలైన జీవననని ఇన్నాళ్ళు గండం ఉంది కాబట్టి ఆగాను. ఇప్పుడు గండం తొలగిపోయింది. ఈ మల్లిని జీవనగా పంపించింది నేను. ఇది ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని వేషాలు వేసినా భరించాను, ఓర్పుతో సహించాను.
కానీ ఇప్పుడు నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీరంతా కలిసి మా జడ్జి తాతని చంపాలనుకున్నారు. గా టైంలో నన్ను చంపాలనుకున్నారు. గా తర్వాత నేను ఇంట్లో నుంచి పారిపోయినా. దానికంటే ముందే మీరు గండమని నన్ను నా కన్న తల్లి దగ్గరికి పోకుండా చేసిర్రు. గదే టైంలో గీ మల్లిని నా కాడికి వచ్చేలా మీరే చేసిర్రు. అవును జ్యోతమ్మ, గీ జీవన ఎవరో కాదు, శంభు గారి రెండో భార్య కూతురు. అమ్మా, కేవలం మన కుటుంబం మీద పగ తీర్చుకోనికే ఇందుమతి గిట్ల చేసింది. గీ కల్ప్రిట్ తనే. ఏంటి పిన్ని, ఎంత చేసావా నువ్వు? మా నాన్నని చంపాలనుకున్నావా? సూర్య, అది కాదు. ఏంటి కాదు? తన అబద్ధం చెప్తుందా? ఏమో, దాని మాటలు ఎవరు నమ్ముతారు? అయితే గిప్పుడే జీవనకి DNA టెస్ట్ చేయించండి. గప్పుడు అసలు కూతురు ఎవరో తెలుస్తుంది. చెప్పు పిన్ని, DNA టెస్ట్ చేయించమంటావా? అసలు కూతురు ఎవరో తేల్చిన తర్వాత మాట్లాడమంటావా? అది కాదు సూర్య. నమ్మినందుకు ఎంత పాపానికి ఒడిగట్టావు పిన్ని నువ్వు. మా కన్న కూతురునే మాకు దూరం చేస్తారా? ఏంటి సూర్య గారు, ఇలాంటి వాళ్ళని ఇంకా ఇంట్లో ఉండనిస్తారా? ముందు బయటకు గెంటేయండి వీళ్ళని. ఎన్ని రోజులు మిమ్మల్ని అనవసరంగా అత్తయ్య గారిలా గౌరవించాను. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి. పోండి ఇక్కడి నుంచి బయటికి. ఏంది గట్ల చూస్తున్నారు? పాండి. ఏ కుట్టి, జీవన కూడా చాలా నాటకాలు ఆడింది. జీవనకు కూడా దీంట్లో పాత్ర ఉంది. ఇది మా కోడలిగా కూడా పనికిరాదు. మీ కూతురే కానప్పుడు ఇక మా కోడలు ఏమవుతుంది? రే చేతో దాన్ని మెడ పట్టుకొని బయటకు గంటేరా. లేదురా, నేనే గంటుతాను. జీవన, ఎన్ని సంవత్సరాలు ఎలా భరించావు నువ్వు? అమ్మ, ఏమైందమ్మా అలా తుళ్ళిపడ్డావే? ఓహో, జరగబోయేదాన్ని ముందుగానే ఊహించుకున్నావా ఏంటి? అవును పూజారి తాత. నీ ఊహలు, నీ ఇన్నేళ్ల కలలు నిజమయ్యే రోజు వచ్చింది. వాటికి నువ్వు కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నావు. చాలా సంతోషకరమైన విషయం చెప్పావు జీవన.
ఏం చెప్పింది? ఇలాంటి రోజు కోసమే కదా మేము ఎదురు చూస్తుంది. అదేంటి ఆదిత్య గారు, నేను నిజం చెప్పిన తర్వాత నా నోటి నుంచి రావాల్సిన మాటలు నేనేమీ చెప్పకుండానే అమ్మ నోటి నుంచి వస్తున్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? అరే కుట్టి కూడా వచ్చేసింది. జ్యోతి అక్కడే ఆగిపోయావే కుట్టి, రా. తీసుకోండి. కంగ్రాచులేషన్ రా కుట్టి.